నమస్తే అందరికీ. నేను చెప్పే మాట కొంతమందికి ఒప్పు అనిపించవచ్చు, కొంతమంది నొప్పించవచ్చు. కానీ నీ కూతురికి పెళ్లి చేసేటప్పుడు అత్తమామల చేతుల్లో, భర్త చేతుల్లో పెట్టేటప్పుడు నీకు తగిన స్థాయిలో అష్టలాంఛనాలతో పళ్ళు, పూలు, బట్టలు అన్నింటితో పెడతావు కదా. తనకు ఒక కష్టం వచ్చిందంటే సర్దుకుపో అమ్మా అని చెప్తావు కదా. అదే కష్టం అధికమైనప్పుడు, బాధ అనిపించినప్పుడు, భరించలేని స్థితిలో ఉండేటప్పుడు ఖచ్చితంగా నువ్వు తన మాట వినాల్సిందే. నీ కూతురు మాట నువ్వు విని ముందుకు వెళ్ళాల్సిందే. ఏదేమైనా సరే నీ కూతురు బతికుంటే నీకు మంచి చెడుగానమ్మా. నీ కూతురు చచ్చే బతుకుల్లో ఉండేటప్పుడు నీకెందుకు? తల్లిదండ్రులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నీ కూతురు నీకు బాధ చెప్పుకుంది అంటే అక్కడ తట్టుకోలేని స్థితి ఉండేటప్పుడు మాత్రమే నీకు చెప్తుంది. అది మీరు తెలుసుకోండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఏమైనా బాధలో ఉంటే తనకి వెళ్ళి పరిష్కారం అయితే చూపించండి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, తల్లిదండ్రులారా, మీకు నమస్కారం.